హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శేఖర్ మీడియా. ఫ్రెండ్స్, ఇక బంగారం ధర పెరిగే ఛాన్స్ లేదు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియోలు తెలుసుకుందాం. బంగారం దీనితో భారతీయులకు విడుదలైన అనుబంధం ఉంది. మనం బాగా ప్రేమించే వారిని సైతం బంగారాన్ని పిలుచుకుంటాం. మన దేశంలో ఓ మనిషి దగ్గర ఎంత ఎక్కువ పసిడి ఉంటే వారంత ధనవంతులను లెక్కిస్తారు. ఇక సందర్భం దొరికిన ప్రతిసారి ఎంతో గోల్డ్ కొనుగోలు చేయడానికి మన వాళ్ళు ఆసక్తి చూపుతూ ఉంటారు. పండుగలు, శుభకార్యాల వేళ పుత్తడి కొంటే శుభసూచకమని నమ్ముతారు. ఇక ఈ మధ్యకాలంలో ధన్తెరస్, అక్షయ తృతీయ వంటి పండుగల వేళ బంగారం కొనుగోలు ఊపందుకుంటున్నాయి. ఈ డిమాండ్ను క్యాచ్ చేసుకోవడానికి గాను జ్యువెలరీ షాప్ యజమానులు భారీ ఎత్తున ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తరుగు, మేకింగ్ ఛార్జీలు వంటి వాటి మీద భారీ ఎత్తున డిస్కౌంట్ ఇస్తూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక ఏప్రిల్ నెల అంతా బంగారం రేటు రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోయింది. ఈ దూకుడు ఇలానే కొనసాగితే సమీప భవిష్యత్తులో గోల్డ్ రేటు తులం ₹1,00,000 అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దాంతో చాలామంది బంగారం కొనాలా వద్దా అనే సంశయంలో పడిపోయారు. అయితే ఏప్రిల్ నెలంతా అడ్డు అదుపు లేకుండా దూసుకుపోయిన గోల్డ్ రేట్ మే నెల ప్రారంభం నుంచి దిగిరావడం ప్రారంభించింది. అందుకు కారణం అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలు. స్థిరంగా బంగారం ధర. సాధారణంగా బంగారం రేటులో మార్పు అనేది యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లతో ముడిపడి ఉంటుంది. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే డాలర్ బాండ్ ఈల్డ్స్ డిమాండ్స్ తగ్గిపోయినప్పుడు బంగారానికి ఊహించని రీతిలో డిమాండ్ పెరుగుతుంది. దీంతో పసిడి రేట్ ఊహించని రీతిలో పెరుగుతుంది. ఆ ప్రకటనతోనే ఇటీవల బంగారం ధర భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే గతంలో కొన్ని రోజులుగా అమెరికాలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతుంది. దీన్ని తగ్గించేందుకు వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడం లేదా పెంచే పరిస్థితుల్ని కల్పిస్తుంది. దీనితో వరుసగా 6వసారి ఫెడ్ వడ్డీ రేట్లను పెంచనున్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే బంగారం ధరలు పెరిగే అవకాశం లేదని అంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు. ఫెడ్ వడ్డీ రేట్లు పెరిగితే పసిడి ధరలు తగ్గుతాయి, లేదంటే నామమాత్రం పెరుగుతుంది తప్ప భారీగా పెరిగే అవకాశం మాత్రం ఉండదు అంటున్నారు బులియన్ మార్కెట్లో విశ్లేషకులు. కనుక బంగారం కొనాలనుకునే వారు కొన్ని రోజులు ఆగితే మంచిదని అంటున్నారు బులియన్స్ మార్కెట్ విశ్లేషకులు. నేడు బంగారం రేటు ఇలా ఉంది. ఇక నేడు హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ పసిడి ధర 10 గ్రాముల మీద ₹300 పెరిగి 66,350 మార్కు వద్ద ఉంది. అలానే 24 క్యారెట్ మేలిమి పుత్తడి రేటు కూడా గ్రాముల మీద ₹330 పెరిగి ₹72,350 వద్ద కొనసాగుతుంది. అలానే ఢిల్లీలో బంగారం రేటు పైకి ఎగబాకింది. 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల మీద ₹300 పెరిగి 66,500 పలుకుతుండగా 24 క్యారెట్ల ధర 330కి ఎగబాకి 10 గ్రాములు వద్ద 72,530గా ఉంది. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మీ ఛానల్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి.